తెలంగాణ మ్యాథ్స్ ఫోరం ఆధ్వర్యంలో 10 సంవత్సరము రామానుజన్ జయంతి సందర్భంగా పురస్కరించుకొని మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరము రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్ట్ ప్రతిభా పరీక్ష 10వ తరగతి విద్యార్థులకు ఇక రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ 10వ తరగతి విద్యార్థులకు వారి గణితంలో ఉన్నటువంటి అభ్యసన సామర్థ్యతకు అనుగుణంగా పరీక్ష పేపర్ తయారు చేయడం జరిగింది. వారు ఆ పరీక్ష రాయడం ద్వారా గణితంలో వారి యొక్క ఆసక్తి పడడమే కాకుండా గణితం అంటే ఉన్నటువంటి భయాన్ని కూడా పోగొట్టుకొని భవిష్యత్తులో కూడా గణితం ద్వారా వారి యొక్క ఉన్నతికి వారు పాటుపడతారు. ఆ విధంగా మేము ఈ పేపర్ సెట్ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా గణితంలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టుకొని గణితం అంటే ఆసక్తి పెంచుకునే విధంగా పేపర్ రాయడం జరిగింది. ఈ టీఎంఎఫ్ ఆధ్వర్యంలో కూడా మేము ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గణిత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి జిల్లా నుండి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం నుంచి మరియు ఇంగ్లీష్ మీడియం నుంచి ప్రతి జిల్లా నుంచి 3 చొప్పున, తెలుగు మీడియం 3, ఇంగ్లీష్ మీడియం 3, అదేవిధంగా గురుకుల పాఠశాలలు, మోడల్ పాఠశాల నుంచి ఒక 3, అంటే ప్రతి జిల్లా నుంచి 9 మంది మరియు ఉర్దూ మీడియం నుంచి ఒక 3, అంటే మొత్తం 33 జిల్లాల నుంచి ప్రతి జిల్లాకు 12 మంది చొప్పున మొత్తము 33 జిల్లాల నుంచి విద్యార్థులు ఈ ప్రతిభా పరీక్షలో పాల్గొనడం జరుగుతుంది. ఇది కేవలము గణిత ఫోరం, తెలంగాణ మ్యాథ్స్ ఫోరం ఆధ్వర్యంలో మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. కాకపోతే దీనికి ప్రభుత్వం కూడా అనుమతి తీసుకొని, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి నుంచి అనుమతి తీసుకొని ఈ ప్రతిభా పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ టీఎంఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిభా పరీక్షకు ప్రతి పాఠశాలలో ఉన్న గణిత ఉపాధ్యాయులు, అదే కాకుండా డిఈఓలు, ఎంవీఓలు, రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్న అధికారులందరూ కూడా దీనికి తోడ్పడని అందించి ఈ పరీక్ష ప్రణాళికకు సంబంధించిన షెడ్యూల్ కూడా వారే రూపొందించడం జరిగింది. వారు రూపొందించినటువంటి షెడ్యూల్ ప్రకారమే మేము ఈ పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. మేము ఇప్పుడు ఈ ప్రోగ్రాంకి నక్క శ్రీనివాస్ యాదవ్ గారు ఈరోజు ఈ పరీక్ష నిర్వహించడానికి కావాల్సిన ఆర్థిక సహాయం అంతా కూడా వారు అందిస్తున్నారు. వారికి టీఎంఎఫ్ తరఫున మా యొక్క ధన్యవాదాలు. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో నిర్వహించేటప్పుడు అక్కడ 10 జిల్లాలో ఉన్నటువంటి గణిత ఉపాధ్యాయులు వారి శక్తి మేరకు వారు ఆర్థిక సహాయం అందజేయడం కాకుండా అక్కడ జిల్లాలో ఉన్నటువంటి దాతల నుంచి కూడా సహాయం తీసుకొని ఈ పరీక్ష మేము నిర్వహించడం జరుగుతుంది. సార్, నేను సిద్దిపేట నుంచి వచ్చాను. సిద్దిపేట డిస్ట్రిక్ట్ ట్రెజరర్ నేను. సో మా జిల్లా నుంచి ఒక 12 మంది పిల్లల్ని టాలెంట్ టెస్ట్ తీసుకొచ్చాం. చాలా బాగున్నాయి సార్ ఏర్పాట్లు. సో సంతోషం, దట్టు మ్యాచ్ డే రోజు జరగడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అంటే సిద్దిపేట నుంచి ఇంత దూరం వచ్చారు కదా, మరి ఇక్కడ పిల్లలకి ఏం ప్రయోజనం ఉందని అంటే ఏం చెప్తారు మీరు? సార్, టాలెంట్ టెస్ట్ కాబట్టి ఖచ్చితంగా పిల్లలు వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడానికి మంచి అవకాశం. వాళ్ళు ఆల్రెడీ 3 స్టేజ్లు దాటి వచ్చారు. స్కూల్ లెవెల్, మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ దాటి రాష్ట్ర స్థాయిలో వాళ్ళ ప్రతిభను ప్రదర్శించుకోవడానికి వచ్చారు కాబట్టి వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నాను సార్. సిద్దిపేట నుంచి ఎంతమంది వచ్చారు? సిద్దిపేట నుంచి 12 మంది సార్. 12 మంది. ఓకే ఓకే. పిల్లలకి ఏమన్నా చెప్పగలుగుతారా టోటల్గా? ఓకే సార్, పిల్లలు బాగా రాయాలి. సో వాళ్ళకి మంచి టాలెంట్ ఉంది. మేము ఈసారి మా జిల్లా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వస్తుందని చెప్పి. ఓకే ఓకే. అంటే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతున్నది కదా, ఎట్లా ఇది గవర్నమెంట్ అండర్లో జరుగుతుందా లేకపోతే ఎట్లా? సార్, మాకు తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం ఉంది. ఓన్లీ మ్యాథ్స్ టీచర్స్, అంతా గవర్నమెంట్ టీచర్స్, సబ్జెక్ట్ ఫోరం. విత్ గవర్నమెంట్ సపోర్ట్తోనే మేము మ్యాథ్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని అరేంజ్ చేస్తున్నాం సార్. దాంట్లో భాగంగానే టీఎంఎఫ్ స్టేట్ బాడీ ఈ స్టేట్ లెవెల్ టాలెంట్ టెస్ట్ని కండక్ట్ చేస్తుంది. 33 జిల్లాలు పాల్గొన్నాయి. 33 జిల్లాల నుంచి వచ్చారు. సుమారు ఎంతమంది పాల్గొన్నారు? 330 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు సార్. ఓకే. అంటే ఎట్లా ప్రైజ్ మనీ ఏమైనా ఉంటుందా? ప్రైజ్ మనీ ఉంటుంది సార్. టాపర్స్ 1, 2, 3 ప్లేసెస్లో మీడియం వైజ్గా ఉంటుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అండ్ రెసిడెన్షియల్స్. ఓకే. మీ పేరు, మీ పాఠశాల అడ్రస్? సార్, నేను వెంకటేశ్వర్, జడ్పిహెచ్ఎస్ మిరుదు, సిద్దిపేట డిస్ట్రిక్ట్. నా పేరు కొర్ర కృష్ణకాంత్ నాయక్, మరి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. మరి నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుండి వచ్చిన తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము మరి ఒక ప్రతిభా పరీక్షను నిర్వహించుకుంటాము. అందులో భాగంగా
పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి పూర్తయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకుంటడం జరిగింది. 33 జిల్లాల నుండి ఇక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులందరినీ కూడా ఉపాధ్యాయులు వారి యొక్క సొంత ఎక్స్పెన్సెస్ తోటి మరి ఇక్కడికి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరము నిర్వహించే ప్రతిభా పరీక్షల్లో ఆ విద్యార్థుల యొక్క ప్రతిభను ఇక్కడ రాష్ట్ర స్థాయిలోకి తీసుకురావడం ఉపాధ్యాయులు చాలా గర్వకారణం. మ్యాథమెటిక్స్ టీచర్స్గా చాలా గర్విస్తున్నాను నేను కూడా. మరి ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు మరి ప్రభుత్వం నుండి ఏముండదు, మరి వాళ్ళు స్పాన్సర్స్ ద్వారా దాతల సహకారంతో మా తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరము మరి దీన్ని ముందు ఉండి తీసుకుంటుంది. మరి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిరు. మరి రాష్ట్ర టీఎంఎఫ్ బాధ్యులకు కూడా మేము మా నుండి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఎటువంటి లోటు లేకుండా మరి విద్యార్థులకు అన్ని రిజిస్ట్రేషన్స్ దగ్గర నుండి ఫినిషింగ్ వర్క్ కూడా, భోజన ఏర్పాట్లు కూడా అన్నిటిని మరి ముందుకు తీసుకొని విద్యార్థులకు మరి అన్ని రకాల ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ జిల్లా నుంచి ఎంతమంది పాల్గొన్నారు? మా జిల్లా నుండి మరి 12 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. 8 మంది విద్యార్థులు పాల్గొనడం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం నుండి 3 చొప్పున, గురుకులాలు మోడల్ స్కూల్ నుండి 2 విద్యార్థులను తీసుకురావడం జరిగింది. మరి చాలా చక్కగా విద్యార్థులు వాళ్ళు ప్రదర్శిస్తూ మా జిల్లా రాష్ట్ర స్థాయిలో ముందుందని చెప్పి ఆ ఆశాభావం వ్యక్తం చేస్తున్నామండి. నా పేరు దినేష్ కుమార్ వాడపల్లి అండి. యాదాద్రి భువనగిరి డిస్టిక్ సంబంధించి బొమ్మలరావరం మండలంలో చీకట్మామిడి హై స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా ఉంటున్నాను. ఒక రీసెంట్గా అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడ స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువనే ఉంది. మా పాఠశాల నుంచి అమ్మాయికి 3rd ప్లేస్ రావడం జరిగింది. అందుకోసం పార్టిసిపేషన్ కోసం ఒక గైడ్ టీచర్గా ఇక్కడికి తీసుకొచ్చాము. మ్యాథ్స్ డే కూడా మేము గ్రేట్గా సెలబ్రేట్ చేయడానికి వీఆర్ ప్లానింగ్ టుమారో, యాక్చువల్లీ టుడే యాజ్ ఎ హాలిడే. సో దట్ ఇక్కడ చూస్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా అన్ని జిల్లాల నుంచి చాలామంది టీచర్లు ఎంతో ఇంట్రెస్ట్గా మరియు పేరెంట్స్ కూడా కొంతమంది వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. సో ఇది మన గణితం పట్ల ఆసక్తిని మరింతగా విద్యార్థుల్లో కానీ ఉపాధ్యాయుల్లో కానీ ఆసక్తిని మరింతగా పెంచుతూ ఇంకా గణితం అంటే భయం అనేది లేకుండా విద్యార్థులను తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను, ఉపాధ్యాయులంతా కూడా. సో దీని ద్వారా నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా మరింత ఉత్సాహంతో, ఆసక్తితో పనిచేయాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాదాద్రి డిస్టిక్ నుంచి మా స్కూల్ నుంచి ఒకరు, ఇంకా అంటే ఇప్పుడు మీడియం వైజ్ 3 స్టూడెంట్స్ వస్తున్నారండి. కేజీబీవీ నుంచి ఒకరు, మోడల్ స్కూల్ నుంచి, తర్వాత జిల్లా పరిషత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బోత్ మీడియా నుంచి 3 స్టూడెంట్స్ ఆర్ కమింగ్ హియర్. డెఫినెట్లీ అండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద ప్రామినెంట్ ప్లేస్ ఫ్రమ్ అవర్ డిస్టిక్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోడల్ స్కూల్, మా స్కూల్ అమ్మాయి, తర్వాత ఇంకా 2 పిల్లలు చాలా చక్కగా ఉన్నారు పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళు. సో వాళ్ళు ఎవరో ఒకరికి వస్తుందని నేను ఆశిస్తున్నాను. అయ్యా డెఫినెట్లీ అండి. నేను టీచర్ అంటే వాళ్ళ తండా అమ్మాయి వాళ్ళ బ్రదర్ని తీసుకొని నేను దగ్గరుండి తీసుకొని వచ్చాను. నేను ఇక్కడే ఉంటాను కాబట్టి వాళ్ళని వచ్చిన తర్వాత ఎమ్మటి ఉండి కేర్ తీసుకుంటూ వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది నా ఇంట్రెస్ట్ తోటి. మా హెచ్ఎం గారు కూడా చెప్పారు, ప్రోత్సహించారు. గణితం అంటే గణితమే కాదు, నిజ జీవిత సమస్యల సాధన కూడా గణితాన్ని ఉపయోగించవచ్చు. మనం ప్రతి అంశంలో, ప్రతి రంగంలో, అన్ని అంశాల్లో గణితాన్ని మనం క్రోడీకరించి ఇంక్లూడ్ చేసినట్టయితే మన జీవిత సమస్యలను కూడా సులభంగా సాధించుకోవచ్చు. సమస్య సాధన నుంచి గణితం నుంచి అలవాటు అవుతుంది. పిల్లలకైనా గణితం పట్ల ఆసక్తిని పెంచాలి. బేసిక్గా చాలామంది పిల్లలు గణితం అంటే భయంతో, వెనుకబాటుతనంతో ఉన్నారు. కాబట్టి మరి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు కూడా గణితం అంటే భయం లేకపోవడానికి బేసిక్స్ అనేది, కాన్సెప్చువల్ వైజ్ బేసిక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా వాళ్ళకు ఇన్కల్కేట్ చేయాలి పిల్లల మీదలో. అప్పుడు గణితం అంటే భయం అనేది వాళ్ళకు పోతుంది. పసుపులేటి నరేంద్ర స్వామి, ప్రస్తుతము గణిత ఉపాధ్యాయులుగా జడ్పీహెచ్ సాలేరు భువనగిరి జిల్లాలో పనిచేస్తున్నాను. సో 2014లో తెలంగాణ గణిత ఫోరం అని ఒక ఫౌండర్గా ఇది స్టార్ట్ చేశాను. ఈరోజు 10 సంవత్సరాలు అయిపోయి 11వ సంవత్సరము ఎగ్జామ్ కండక్ట్ చేసుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా, రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా గణిత ప్రతిభా పరీక్ష అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నాము. మ్యాథ్స్ టీచర్లు అందరం కూడా ఒక వేదిక మీదకి వచ్చి, సో 10వ తరగతి విద్యార్థుల కోసము ప్రతిభను వెలికి తీసే ఉద్దేశంతో ఒక ప్రభుత్వ పాఠశాలలో చాలామంది గణిత మేధావులు తయారవ్వాలనే ఒక సదుద్దేశంతో ఇది మొదలుపెట్టాము. ఈరోజు రాష్ట్ర స్థాయిలో
ప్రతిభా పరీక్ష నడుస్తుంది. సో ఆల్రెడీ మండల స్థాయి, జిల్లా స్థాయిలో అయిపోయింది. తెలుగు మీడియం 3, ఇంగ్లీష్ మీడియం 3, ఉర్దూ మీడియం 3 చొప్పున ప్రతి జిల్లా నుండి 9 మంది దాదాపుగా 33 జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాస్తున్నారు. ఈరోజు 60 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఈరోజు అనౌన్స్ చేస్తారు. అదేవిధంగా క్యాష్ ప్రైజ్, సర్టిఫికేట్, మెమోంటో సో ప్రతి సంవత్సరం కూడా ఇది నడిపిస్తున్నాము. సో విద్యార్థులను తీర్చిదిద్దే ఉద్దేశంతో గణిత ఉపాధ్యాయుల వేదిక ద్వారా, తెలంగాణ గణిత ఫోరం అనే వేదిక ద్వారా ఇది కండక్ట్ చేస్తున్నాము. సో ప్రతి సంవత్సరం కూడా ఇది కొనసాగుతుంది. మీరు గణిత ఫోరం ఫౌండర్ అంటున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 12 సంవత్సరాలు అయింది కదా, మీ స్థాయికి రావడానికి ఎట్లా కృషి జరిగిందని అంటే ఏం చెప్తారు? సో ఒక మ్యాథ్స్ టీచర్గా మ్యాథ్స్ పిల్లలకి చెప్పడం అనేది మా బాధ్యతగా భావించాం. సో అదే ఉద్దేశంతో సో ప్రతి ఒక్క పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికితీయాలన్న ఒక ఉద్దేశంతో సో గణిత ఫోరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దానికి నిజంగా టీచర్లలో యాక్టివ్గా ఉండే టీచర్లు అంటే మ్యాథ్స్ టీచర్ అనేది చాలా నానుడి ఉంది. సో దాన్ని మరొకసారి నిరూపిద్దాము. విద్యాపరంగా మనం చేయాల్సిన కృషిని ఇంకా కొద్దిగా ఎక్కువ చేద్దాం. అందరం ఉమ్మడిగా ఉంటే ఎక్కువ ఉంటుంది. ఒక మ్యాథ్స్ టీచర్గా క్లాస్లో టీచ్ చేయడం కాకుండా ఇంకా బయట కూడా సో పిల్లలకు ఉపయోగపడేట్లుగా మనం ఒక వేదిక ఏర్పాటు చేసుకుందన్న ఉద్దేశంతో సో తెలంగాణ గణిత ఫోరం TMF అనే దాన్ని స్థాపించడం జరిగింది. సో అప్పుడు స్థాపించినప్పుడు ఒక 10 మంది 20 మంది దాకా మనకు 10 జిల్లాల నుంచి ఒకరిని తీసుకోవడం జరిగింది. పాత 10 జిల్లాలు ఉన్నప్పుడు సో ఆ 10 మందిని స్టార్ట్ చేసి ఆ తర్వాత ప్రతి ఒక్కరి దాంట్లో కూడా ప్రతి ఒక్క మ్యాథ్స్ టీచర్ కూడా దీని ఉద్దేశాన్ని తీసుకొని వెళ్ళి సో మ్యాథ్స్ టీచర్ల యూనిటీని తీసుకొని వచ్చే విధంగా, అదేవిధంగా పిల్లల్లో గణితంలో ఉన్న భయాన్ని పోగొట్టే విధంగా చేయడం కోసమే దీన్ని ఏర్పాటు చేసుకున్నాము. అది నిరంతరంగా కొనసాగుతుంది. ఓకే, అంటే 33 జిల్లాల నుంచి ఒక కేంద్రంగా ఏర్పరచుకొని రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇది పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ మీలాంటి ఉపాధ్యాయులకు ఏ రకమైనటువంటి పేరు ప్రఖ్యాతలు వస్తాయంటే ఏం చెప్తారు? సో మొదటగా మేమంతా పడిన కష్టం అంతా కూడా సో పిల్లల్లో మ్యాథ్స్ టీచర్లు కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు చాలా బాగా చెప్తున్నారు. సో అదే దాన్ని మనం బయటికి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క టాలెంట్ ఏందని నిరూపించుకునే విధంగా సమాజానికి తెలియజెప్పాలి అనే ఒక ఉద్దేశంతో సో సమాజంలో ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఫస్ట్ ఒకరు వచ్చారు, సెకండ్ వచ్చారు, థర్డ్ ఒకరు వచ్చారు. అదేవిధంగా జిల్లా లెవెల్లో 1, 2, 3 వచ్చారు, మండల లెవెల్లో 1, 2, 3 వచ్చారు, స్కూల్ లెవెల్లో 1, 2, 3 వచ్చారు. ఈ విధంగా 4 లెవెల్లో కూడా ఎక్కడికక్కడ ప్రతిభావంతులైన విద్యార్థులను మనం చూపించినప్పుడు ఆటోమేటిక్గా సమాజంలో ఒక మంచి భావన ఏర్పడుతుంది. మ్యాథ్స్ టీచర్గా మ్యాథ్స్ బాగా చెప్తున్నారని ఒక భావన ఏర్పడుతుందనే ఒక ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాం. ఓకే, దీనికి సహకారం ఎలా ఉంటుంది? అంటే ప్రభుత్వం నుంచి మీకు సహకారం ఎలా ఉంటుంది, లేకపోతే ఏమైనా దాతల నుంచి ఏమైనా సహకారం ఉంటుందా? సో ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా మనకు ఆర్గనైజేషన్ పరంగా అంటే మేము రిప్రజెంటేషన్ చేయడము, తర్వాత ఆర్డర్ రావడము, సో ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడము, ఆ తర్వాత ప్రతి ప్రోగ్రాంలో ప్రభుత్వ అధికారులు కానీ తర్వాత అందరూ కూడా సమాజంలో ఉన్న గొప్ప వ్యక్తులందరూ కూడా పార్టిసిపేట్ చేయడము. అదేవిధంగా మేజర్గా మనకి ఏం చేసినా కూడా కంట్రిబ్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇలా క్యాష్ ప్రైజ్ ఇవ్వాలన్నా, సర్టిఫికేట్లు ఇవ్వాలన్నా, మెమోంటో ఇవ్వాలన్నా వీటికి కొంత మ్యాథ్స్ ఫోరం పరంగా మెంబర్షిప్స్ అవి తీసుకుంటాం. అది సరిపోదు. సో కాబట్టి ఈరోజు మీరు జరుగుతున్న ఈ ప్రాంగణము నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు వారి తండ్రి గారి పేరు మీద సో మనకి ఇక్కడ చేస్తున్నారు. 2018లో ఒకసారి చేశారు, 2022లో ఒకసారి చేశారు, ఇది 3వసారి. సో 2016లో మనం ఉస్మానియా యూనివర్సిటీలో కండక్ట్ చేసుకున్నాము, 2017లో కాకతీయ యూనివర్సిటీలో కండక్ట్ చేసుకున్నాము, 2018లో హయత్నగర్ ఇదే ప్లేస్లో కండక్ట్ చేసుకున్నాము, 2019లో మనకు శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్లో కండక్ట్ చేసుకున్నాము. సో కరోనా కారణంగా ఆన్లైన్లో కండక్ట్ చేసాము 2020-21, 22న మళ్ళీ హయత్నగర్లో చేసాము. సో మళ్ళీ 23లో ఇక్కడ కండక్ట్ చేసుకోవడం, 24లో ఇక్కడ కండక్ట్ చేసుకోవడము, తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఒక వేదికలాగా గణిత ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడ రావడం, వాళ్ళ పిల్లల్ని తీసుకురావడము, సో గైడ్ టీచర్లందరూ కూడా వాళ్ళకి నేర్పించడము, సో మ్యాథ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి జాబ్ కోసం ప్రిపేర్ అయినట్టుగా వాళ్ళ పిల్లల్ని తయారు చేసుకోవడము, మేము ఫస్ట్ రావాలి అనే దూరంతో ఆ జిల్లా టీం అంతా కూడా వర్క్ చేయడము. సో ఆ విధంగా ఒక ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యార్థుల్లో ఇది ఒక సపరేట్ పండుగ, గణిత పండుగలాగా దీన్ని తీసుకుని వెళ్తున్నాం. మీకు అంటే ఒక ఫౌండర్గా సంతృప్తినిచ్చింది అంటే ఒక మాటలో ఏం చెప్తారు? పిల్లల్లో సృజనాత్మక వెలుగు తీయడానికి ఉపయోగపడడం అనేది 100% సంతృప్తినిస్తుంది. ఆ రోజు తినకున్నా నష్టం లేదు. మనం చేసిన కష్టం అంతా 10 సంవత్సరాల కష్టం అంతా కూడా విద్యార్థిని మనము ఎలివేట్ చేసి పేపర్లో ఇచ్చి ఫస్ట్ వచ్చిండు, సో పలానా స్టూడెంట్ ఆ మ్యాథ్స్ టీచరు చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాడు, అదేవిధంగా ప్రభుత్వానికి విన్నయించడం, ఇదంతా కూడా చాలా సంతృప్తినిచ్చే విషయం. ఓకే, ఓవరాల్గా ఫైనల్గా ఈ ఒక ఈవెంట్కి పేరు పెట్టాలంటే ఏం పేరు పెడతారు? ఇది తెలంగాణ గణిత సంబరం అని పేరు పెట్టవచ్చు. ఎందుకంటే తెలంగాణ గణిత సంబరాలు 10 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినాయి. సో అదే సంబరాన్ని కొనసాగిస్తున్నాము. ఈ సంవత్సరం అతిపెద్దగా 2024లో తెలంగాణ గణిత సంబరాలు జరుపుకుంటున్నామని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం.
నా పేరు శ్రీకాంత్. నేను నాగర్ కర్నూలు జిల్లా గణిత ఫోరం జిల్లా అధ్యక్షులుగా ప్రజెంట్గా పనిచేస్తూ ఉన్నాను. గణితం అంటే భయం అనే దాని నుంచి గణితం అంటే ముద్దు అనే వరకు ఈ మధ్యన పిల్లలు చాలా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే గత కాలం లోపల ఉండే విద్యాబోధనకు ప్రస్తుతం ఉండే విద్యాబోధనకు చాలా మార్పు వచ్చింది. పిల్లలు ఇంటర్నెట్ను ఆశ్రయించడం, వివిధ రకాలుగా ఇంటర్నెట్ల ద్వారా గణితం పట్ల ఉండే భయాన్ని పూర్తిగా పోగొట్టుకొని ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సరే బాగా ప్రిపేర్ అయ్యి గణితం అంటేనే ఆసక్తి చూపించే విధంగా ప్రస్తుతం విద్యార్థి లోకం ఉన్నారు. దానికి అనుకూలంగానే ఈరోజు మేము ఇక్కడ రాష్ట్ర స్థాయి లోపల 33 జిల్లాల నుంచి కూడా టాలెంట్ టెస్ట్ను నిర్వహణ చేసుకొని ఇక్కడ రాష్ట్ర స్థాయి లోపల ఈరోజు టాలెంట్ టెస్ట్ను మేము పెడతా ఉన్నాం. దానికి కూడా పిల్లల లోపల చూస్తే చాలా ఉత్సాహంగా నిన్నమన నుంచే కూడా ఎప్పుడు 22వ తారీఖు వస్తుంది, మేము ఎప్పుడు ఎగ్జామ్ రాయాలా అన్న ఉత్సాహాన్ని ఈరోజు మనం చూసినాం. ఇంత పెద్ద మొత్తం లోపల టీఎంఎఫ్ ఆధ్వర్యం లోపల గణిత ప్రతిభా పరీక్షను పెట్టడం పిల్లల లోపల ఉత్సాహాన్ని నింపే విధంగా అందరూ గణిత ఉపాధ్యాయులు కూడా ప్రయత్నం చేయడం చాలా ఆనందదాయకం. ఈరోజు గణిత ఉపాధ్యాయులందరూ కూడా జాతీయ స్థాయి లోపల గణిత ఉపాధ్యాయ దినోత్సవం రామానుజన్ గారి జయంతి సందర్భంగా ఈ టాలెంట్ టెస్ట్ను పెట్టడం, ప్రతి జిల్లా లోపల నుంచి కూడా ముగ్గురేసి చొప్పున ఇక్కడికి రావడం, ఈ రాష్ట్ర స్థాయి లోపల గణిత పరీక్ష పెట్టడం కూడా చాలా హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా రాష్ట్ర గణిత ఫోరానికి జిల్లా పక్షాన నేను వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా విద్యార్థుల లోపల కూడా ఉత్సాహాన్ని నింపి గణితం పట్ల భయం పోగొట్టడానికి ప్రతి ఒక్క గణిత ఉపాధ్యాయుడు తమ వంతుగా కృషి చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. మీ నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారు? మా నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు జిల్లా నుంచి మొత్తం మా దగ్గర 20 మండలాలు ఉన్నాయి. 20 మండలాల లోపల నుంచి కూడా ఒక్కొక్క మండలం నుంచి కూడా 9 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే మేము ఎట్లా చేసాం సార్ అంటే ప్రభుత్వ పాఠశాల లోపల నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ తీసుకున్నాం. తర్వాత గురుకుల పాఠశాల నుంచి కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ తీసుకున్నాం. ప్రైవేట్ స్కూళ్ళ నుంచి కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ తీసుకున్నాం. కానీ ఇక్కడ వచ్చే వాళ్ళు మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు మాత్రమే ఇక్కడ మేము ఫస్ట్ సెకండ్ థర్డ్ నుంచి జిల్లా నుంచి 9 మెంబర్స్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఓకే, మీ జిల్లా నుంచి ఎన్ని ప్రైజ్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? 100%గా సార్ మా జిల్లా నుంచి ఫస్ట్ థర్డ్ సెకండ్. ఎందుకంటే మేము పోయినసారి పెట్టిన ఎగ్జాము 50 మార్క్స్ ఎగ్జామ్ పెడితే మేము ఇక్కడ దాదాపుగా మా పిల్లలు 42 మార్క్స్ను పోయినసారి గెయిన్ చేసింది సార్. కాబట్టి ఈసారి మేము 100%గా ఫస్ట్ ఆర్ సెకండ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. నమస్కారం అండి. ఈరోజు శ్రీనివాస రామానుజన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో గణిత ప్రతిభా పాఠవ పరీక్షలు నిర్వహిస్తున్నాము. మా విద్యార్థులందరూ కూడా మేము ఖమ్మం జిల్లా నుంచి వచ్చాము. మా విద్యార్థులు పాఠశాల నుంచి, మండలాల నుంచి, జిల్లాలో కూడా గెలుపొంది రాష్ట్రంలో పాల్గొనడానికి వచ్చారు. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు శ్రీనివాస్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ నిర్వహించే కార్యక్రమం విజయవంతం జరుగుతుంది. ఈసారి చాలా గొప్పగా ఎట్లా అంటే అనిర్వచనీయంగా టిఫిన్లు, భోజనాలు అన్నీ ఏర్పాటు చేశారన్నారు సార్. గతంలో నేను ఎప్పుడూ వచ్చింది లేదు, కానీ ఈసారి ఏర్పాట్లు మాత్రం చాలా బాగున్నాయి. విజేతలకు పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి తర్వాత వాల్యుయేషన్ కూడా చేసి ఈ యొక్క ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ని కూడా అనౌన్స్ చేస్తూ అంటున్నారు. మరి ఈ కార్యక్రమంలో నక్క శ్రీనివాస్ యాదవ్ గారు కూడా పాల్గొన్నారు. వారు కూడా చాలా మోటివేట్ చేస్తున్నారు. మా ఖమ్మంలో చాలా లైబ్రరీస్ కానీ, పాఠశాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రయోగాలకు సంబంధించినటువంటి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన బెంచ్లు కానీ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా కురాకుల నాగభూషణ్ గారు ఉన్నారు. వారు కూడా యాదవ సంఘానికి సంబంధించిన వారే. మరి విద్యాభిలాషి మా ఖమ్మంలో వచ్చి మరిన్ని పాఠశాలకి బలోపేతం చేయడానికి అనేక రకాల వసతులు కల్పిస్తారని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను సార్. మరి ఈ కార్యక్రమం ఇంత మంచిగా జరగడానికి మా ఖమ్మం జిల్లా నుంచి కూడా 15 మంది వచ్చాము ఉపాధ్యాయులు. అట్లా గైడ్ టీచర్స్ కూడా వచ్చారు. వారు కూడా పిల్లలతో సహకరించి వాళ్ళకి ఎస్కార్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా సదూర ప్రాంతాల నుంచి, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చారు. దాదాపు 400 కిలోమీటర్ల దూరం నుంచి విజేతలు వచ్చారు. వాళ్ళని గైడ్ టీచర్ చూస్తున్నారు. వాళ్ళకు కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఈ కార్యక్రమం బాగా జరగాలని, మంచిగా నిర్వహించాలని మనసా వాచా కోరుకుంటూ ఖమ్మం జిల్లా పక్షాన అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా నుంచి ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారు? ఖమ్మం నుంచి 9 మంది అండి. ఉర్దూ మీడియం లాస్ట్లో తేలింది, కానీ 9 మంది అయితే వచ్చారు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఓకే, ఖమ్మం నుంచి ఇంత దూరం రావాలంటే కొంత సమయము, ఇదంతా ఉపాధ్యాయులకు, విద్యార్థులకి అవసరము. ఎట్లా మీకు కోఆర్డినేట్ చేయడం జరిగింది? ఎట్లా? ఓకే, విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు గాను మా యొక్క హార్దిక కార్యక్రమాలను కూడా వదిలేసి
పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేసి విద్యార్థుల్లో ఈ యొక్క పోటీతత్వం అనేది పెంచడం కోసం పరీక్షల యొక్క అవగాహన పరీక్షల యొక్క అవసరాలు దాన్ని తెలియడం కోసం విజేతగా ఉన్నప్పుడు వారికి వచ్చేటువంటి ఆత్మబలం కానీ మనోధైర్యం కానీ వారిలో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ స్కిల్స్ కానీ బయటకు వస్తాయి. మరి ఇట్లాంటి ఎక్స్పోజర్ రావాలంటే తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. గతంలో కూడా సైన్స్లో నిర్వహిస్తున్నారు, మ్యాథ్స్లో కూడా నిర్వహిస్తున్నాం. మమ్మల్ని చూసి మిగతా సబ్జెక్టులు కూడా మండలాల లెవెల్లో, జిల్లా లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో నిర్వహించుకుంటున్నారు. మరి మాదొక స్ఫూర్తి అనుకుంటున్నాం. మేము గణితపరంగా ఉపాధ్యాయులకు మేము గర్వపడుతున్నాం. ఓకే, ఖమ్మం జిల్లా నుంచి మీరు ఎన్ని ప్రైజులు ఇవాళ తీసుకుపోతున్నారంటే ఏం చెప్తారు? ఎన్ని ప్రైజులు అంటే మొత్తం తీసుకెళ్లాలనే ఉందండి. కానీ విద్యార్థుల ప్రతిభ నెక్స్ట్ అన్ని జిల్లాల నుంచి 31 జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి వారందరూ కూడా ఇదే విధంగా కృషి చేస్తారు. కాబట్టి ఈ యొక్క పోటీతత్వంలో చిన్న పర్సెంటేజ్ తోటి మిస్ అవుతుంటారు ఫస్ట్ సెకండ్. కాబట్టి ఆ ఫస్ట్ సెకండ్ లాస్ట్లో బాగా స్పీడ్గా ఉరికిన వాడికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. కాబట్టి ఆ ఆలోచన విద్యార్థులు కలుగజేయడం కోసమే బాగా రాసామన్న ఆలోచన కన్నా ఇంకా బాగా రాయాలి, బాగా మెరుగ్గా అవగాహన చేసుకోవాలి. రీజనింగు అండ్ తార్కిక వాదాన్ని బాగా విద్యార్థులు అలవాటు చేసుకుంటే ఈ మార్కులు ఎక్కువ వస్తాయి అనేది ఆలోచన ఈ యొక్క పరీక్షల వల్ల కలుగుతుందండి. ఈరోజు జరిగిన కార్యక్రమానికి ఒక్క మాటలో ఒక్క పదంలో పేరు పెట్టాలంటే ఏం పేరు పెడతారు? నభూతో నభవిష్యత్తు. మ్యాథ్స్ వాళ్ళు లేనిదే సమాజం లేదు, మ్యాథ్స్ లేనిదే ఏ పాఠాలు, మ్యాథ్స్ లేకపోతే జీవితమే లేదు. ఇది నేను చెప్పేది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పాఠశాల పేరు? ముందుగా గణిత మిత్రులందరికీ శ్రీనివాస రామానుజన్ జయంతి శుభాకాంక్షలు. నేను మధిర మండలం మహాదేవపురం పాఠశాల నుండి వచ్చాను. మా పాప మండల స్థాయిలో ప్రథమ బహుమతి, జిల్లా స్థాయిలో బహుమతి గెలుచుకొని రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. సుదూర ప్రాంతంలో నుండి నేను ఇక్కడ వచ్చాను. ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరూ చాలా చక్కగా నిర్వహించారు. చాలా చక్కగా ఉన్నది, బాగుంది. నిర్వాహకులకి అందరికీ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా ఖమ్మం జిల్లా నుంచి ఏదైనా ఒక బహుమతి తీసుకెళ్ళాలంటే పట్టుదలతో వచ్చాము. అది పిల్లలు ఎలా రాస్తారో మాకు తెలియదు, కానీ ఇక్కడికి రావటమే ప్రతి పిల్లవాడు కూడా విజేతగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే 33 జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి విజేతలు అందరూ విజేతలే. కానీ హార్డ్ వర్క్, వారి యొక్క ఆలోచన జ్ఞానం బట్టి ఉంటుంది. ఏదైనా అందరూ విజేతలే. అవకాశం అందరికీ సభ ఒక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు 4 గోడల మధ్యలో పాఠాలు బోధించినటువంటి సందర్భంలో ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల ఊరలో ఏం చెప్తారు మీరు? చాలా బాగుంది సార్. ఎందుకంటే పిల్లవాళ్ళు అక్కడ పల్లెటూరు వాతావరణం నుంచి ఒకసారి సిటీకి వచ్చినప్పుడు వారి యొక్క జ్ఞానాన్ని ఎలా ఉందని అప్డేట్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ తర్వాత పై స్థాయికి వెళ్తారు కాబట్టి ఇది చక్కటి ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ పేరు, మీ పాఠశాల పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు మొహమ్మద్ మౌలాలి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, జెడ్పీఎస్ఎస్ పేరు వంచ, కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా. నేను రాష్ట్ర టీఎంఎఫ్ ఉపాధ్యక్షుల్ని. నా ఖమ్మం జిల్లాలో 3 అంచెల్లో నిర్వహించేటువంటి పరీక్షలో భాగంగా ఈరోజు రాష్ట్రానికి రావడం జరిగింది. మండల స్థాయిలో విద్యార్థులకు ప్రతిభా పాఠ పరీక్ష నిర్వహించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ప్రతిభను వెలికితీసి జిల్లా స్థాయిలోకి, జిల్లా స్థాయి నుంచి మళ్ళీ రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చాము. ఇక్కడ ఎంపికైనటువంటి విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులే. ఈ విద్యార్థుల్ని ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సమన్వయం చేస్తూ వారిని రాష్ట్ర స్థాయికి తీసుకురావడం అనేటువంటిది చాలా సుదూర ప్రాంతం నుంచి చాలా కష్టమైనటువంటి పని. అయినప్పటికీ అక్కడ ఉన్న ఉపాధ్యాయుల్ని, హెడ్ మాస్టర్ని మోటివేట్ చేసి ఇక్కడ రాష్ట్ర స్థాయికి ఈరోజు ఆ టీచర్స్తో పాటుగా విద్యార్థిని తీసుకురావడం జరిగింది. ఇక్కడ శ్రీనివాస రామానుజన్ యొక్క 137వ జన్మదినానికి సందర్భంగా గణిత ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులకు కూడా గణిత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మరి మన రామానుజన్ గురించి మనందరికీ తెలియంది కాదు. అతను అంకెల గమనాన్ని తెలిసిన వ్యక్తి, అత్యల్ప జీవితంలోనే అనంతమైనటువంటి అద్భుతాలు సృష్టించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఇక్కడ ఆకాశంలో నక్షత్రాల వలె ఎప్పటికీ కూడా విరాజిల్లుతున్నటువంటి ఓ మహోన్నతమైన వ్యక్తి యొక్క జీవిత చరిత్రని మనం తెలుసుకొని అతని యొక్క జన్మదినాన్ని గణిత ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించుకోవడం అనేటువంటిది గణిత ఉపాధ్యాయ లోకానికి అది చాలా గర్వకారణమైన విషయం. ఇక్కడ రాష్ట్రానికి వచ్చినటువంటి పిల్లలందరూ కూడా జిల్లా స్థాయిలో ఎంపిక కాబట్టి రాష్ట్రానికి వచ్చారు. ఇక్కడ అందరూ కూడా మెరుగైనటువంటి మంచి ఫలితాలను సాధించేటువంటి విద్యార్థులే. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా పాల్గొనాలనేదే ముఖ్యం తప్ప ఏ పరీక్షకైనా సరే పాల్గొంటే ముఖ్యం, కానీ ఇక్కడ ప్రైజ్ రావడం రాకపోవడం అనేటువంటిది ఇక్కడ కొలమానం కాదు. ఎందుకు అంటే అందరూ కూడా మెరిట్ విద్యార్థులే, ఒక జిల్లాలో గుర్తింపు పొందినటువంటి విద్యార్థులు కాబట్టి ఇక్కడ
ఏమాత్రము కూడా సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఇచ్చిన ప్రశ్న ఎలా విశ్లేషించుకోవాలి, తమ యొక్క తార్కిక ఆలోచన ఎలా ఆలోచింపజేస్తూ పరీక్ష రాయాలనేటువంటి విధానాన్ని నేర్పడం కోసం మాత్రమే ఇలాంటి గణిత ప్రతిభా పరీక్షలు పెట్టడం జరుగుతుంది. జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఎదురైన సమస్యల్ని కూడా సాధించుకోవడంలో ఒక ప్రముఖ పాత్ర విద్యార్థికి అలవడాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క పరీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరీక్షల్ని ప్రోత్సహించడం అనేటువంటిది గణిత ఉపాధ్యాయులకి ఈ ఒక పెద్ద టార్గెట్. ఈ టార్గెట్ని సాధించిన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గణిత ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో గతంలో కూడా నేను చాలాసార్లు రాష్ట్ర బాధ్యులుగా హాజరయ్యాను. ఇక్కడ ఈ నూతన బాధ్యులు దీనికి కావలసినటువంటి సక్రమమైనటువంటి విధానాన్ని అవలంబిస్తూ పరీక్షని 11 గంటల కంటే ఖచ్చితంగా 5 నిమిషాల నిడివితో 11 గంటల 5 నిమిషాలకు ఇక్కడ పరీక్షని స్టార్ట్ చేశారు. ఇంత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల యొక్క విద్యార్థులను సమన్వయం చేస్తూ పరీక్షని సకాలంలో నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి ఫలితాలు అనేటువంటివి మనము ఆలోచించవద్దు. ఎందుకంటే గణితం అంటేనే స్పీడ్ అండ్ యాక్యురసీ కాబట్టి గణిత ఉపాధ్యాయుడు నిర్వహించే పరీక్ష అంటే అది ఖచ్చితంగా యాక్యురసీగానే ఉంటుంది. ఇక్కడ విద్యార్థులు చేసేటువంటి చిన్న మైనర్ లోపాలు వల్ల వాళ్ళు ఆ స్థానాల్లో వాళ్ళు 2వ స్థానమా 3వ స్థానమా 4వ స్థానం 5వ స్థానం నిర్ణయించబడతారు తప్ప విద్యార్థులు ఎవరు కూడా ఇక్కడ తెలియలేని వాళ్ళు కాదు. కాబట్టి ఇదే దృక్పథంతో విద్యార్థులు ఎవరైనా సరే గెలుపొందలేనప్పటికీ వాళ్ళు రేపు రాబోయేటువంటి 10వ తరగతి పరీక్షల్ని ధీటుగా ఎదుర్కోవడం కోసం వాళ్ళు సన్నద్ధం చేయడం కోసం వాళ్ళని ప్రిపేర్ చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ ఈ గణిత రాష్ట్రంలో ఉన్నటువంటి గణిత ఉపాధ్యాయులు మిత్రులందరికీ మరొకసారి గణిత ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర కమిటీని అభినందిస్తూ మా ఖమ్మం జిల్లా గణిత శాఖని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారి యొక్క కృషి ఫలితంగానే మనం విద్యార్థులందరినీ కూడా ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ జిల్లాలో మండలంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి గణిత బాడీలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తూ విద్యార్థులకు ముఖాభివృద్ధికి పాటుపడాలని కొనియాడుతూ వాళ్ళందరినీ కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒక చిన్న ప్రశ్న సార్, ఏంటంటే ఇప్పుడు మనకు ప్రభుత్వ పాఠశాలలకి ప్రైవేట్ అండ్ కార్పొరేట్ పాఠశాలలకి ఉన్న గణిత విద్యార్థులకి తేడా ఏంటి అని ఏం చెప్తారు? ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు దేనికి తీసిపోరండి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఏ పరీక్షకైనా సరే నైతికంగా స్థైర్యంగా ఎదుర్కోగలుగుతాడు. అంతేకాని ప్రైవేట్ పాఠశాలలో చదివేటువంటి కార్పొరేట్ పాఠశాలలో చదివే విద్యార్థులు అనేక రకాలైన కోచింగ్లు ఇచ్చినప్పటికీ కూడా వాడు స్పూన్ ఫీడింగ్ లేకుండా పరీక్ష రాయలేడు. కానీ ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి ప్రతి విద్యార్థి కూడా ఎంతో ధైర్యంతో స్థైర్యంతో ఎలాంటి పోటీ పరీక్షలైనా సరే నెగ్గడానికి ఆ పరీక్ష రాయడానికి ధైర్యంగా ముందుకెళ్తాడు. ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ కార్పొరేట్ పాఠశాల విద్యార్థులకు తీసిపోరనేటువంటిది చాలాసార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా యొక్క గణిత విద్యార్థులు మా యొక్క పాఠశాల విద్యార్థులు నిరూపించడం జరిగింది. ఇక్కడ 888 సీట్లు కానివ్వండి, రేపు ఇంటర్మీడియట్లో కూడా విద్యార్థి ఎంతో ధైర్యంగా తన జీవితంలో ఎదురైనటువంటి అనేక సమస్యల్ని అతను పాలు పంచుకోవడంలో ధైర్యంగా ఎదుర్కోవడంలో స్థైర్యంగా వెళ్ళినటువంటి సందర్భాలు మనం చాలా చూస్తూ ఉన్నాము. మా పాఠశాలలో చూడండి, ప్రభుత్వ పాఠశాలలో ఏ ఒక్క ఆత్మహత్య కూడా మీకు కనపడదు. అదే ప్రైవేట్ పాఠశాలలో మీరు అనేక ఆత్మహత్యలు చూస్తారంటే మా దగ్గర ఒత్తిడి లేనటువంటి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో విద్యార్థులకు విద్యాబోధన చేస్తాం. కాబట్టి మా విద్యార్థులు కూడా జీవితంలో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొని మున్ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీకు ఈ ప్రశ్న అడిగినందుకు చాలా గర్వపడుతున్నాను సార్. ఎందుకంటే నా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఏ కార్పొరేట్ పాఠశాల విద్యార్థి కూడా తీసిపోరనేది ఈనాటి ఈ పరీక్షతో నిరూపించబడతా ఉంది. ఈరోజు కార్యక్రమానికి ఒక్క పదంలో పేరు పెట్టాలంటే ఏం పేరు పెట్టాలి? ఇటువంటి పరీక్షలు అనేటువంటిది విద్యార్థుల యొక్క వారి యొక్క తెలివితేటల్ని ఇమడింపజేసేటువంటి ఒక వేదిక అని చెప్తాను సార్. నా పేరు ఇప్పలపల్లి చక్రధర్, జడ్పీజీఎస్ మల్లాపూర్ తిమ్మాపూర్ మండల్ కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన సార్. నేను కరీంనగర్ జిల్లా టీఎంఎఫ్ జిల్లా అధ్యక్షుడిని. నా పక్కకు ఉన్నటువంటి మనోహర్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లా ఫౌండర్ అధ్యక్షులు, తర్వాత ఉన్నటువంటి వారు భిక్షపతి గారు కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఈ నా కుడివైపుకు ఉన్నటువంటి వారు భిక్షపతి గారు, వీరు బాలకిషన్ గారు కరీంనగర్ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ గారు. అయితే మేము మా జిల్లా నుంచి ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయిలో మేము పిల్లల్ని తీసుకొస్తున్నాం గత 10 సంవత్సరాల నుంచి. ఈ సంవత్సరం కూడా తెలుగు మీడియం నుంచి 3 విద్యార్థుల్ని, ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినటువంటి జిల్లా స్థాయిలో, ఇంగ్లీష్ మీడియం గౌటు జడిపి స్కూల్ నుంచి 3 విద్యార్థుల్ని, రెసిడెన్షియల్ అంటే టీజీఎంఎస్ కేజీబీవి ఎంజేపీ తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కూల్కి వెళ్ళి 3 విద్యార్థుల్ని, ఉర్దూ మీడియం నుంచి కూడా 3 విద్యార్థుల్ని, 12 మంది విద్యార్థులతో పాటు వాళ్ళ యొక్క ఎస్కాట్లను కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేమే టీఎంఎఫ్ తరఫున మేమే భరించి వాళ్ళందరినీ ఫ్రీగా పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇంతకుముందే 10:30 వరకు ఇక్కడ తీసుకొచ్చి పిల్లల్ని మేము అందులోకి పంపించడం జరిగింది సార్. 12 మంది విద్యార్థులు వచ్చారండి.
12 మంది విద్యార్థులు మీ జిల్లాకు అంతవరకేనా? మా జిల్లాలో ఫస్ట్, సెకండ్, థర్డ్లో వివిధ రంగాల్లో వివిధ మీడియంలో వచ్చినటువంటి వాళ్ళు. జనరల్గా జిల్లాకు ఎంతమంది వస్తారు? జిల్లాకు 12 మంది మ్యాక్సిమం అండి. ఇవాళ ఎంతమంది రాస్తున్నారు? 12 మంది విద్యార్థులను తీసుకొని వచ్చినామండి మేము. టోటల్ ఎంతమంది రాస్తున్నారు? టోటల్గా అంటే ప్రతి 31 జిల్లాలకు ఇంటూ 12 మంది లెక్క పెట్టుకోవచ్చు. మనం 350, 360 మంది ఉంటారండి. ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఎవరికి ఉపయోగపడుతుందంటే ఏం చెప్తారు? ఎవరికంటే సార్, ఇప్పుడు ఎవరైతే మారుమూల గ్రామాల్లో ఉండి నేను మామూలుగానే ఉన్నటువంటి ఏదైతే విద్యార్థి అనుకున్నాడో అతని యొక్క తెలివిని, అతని యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పాఠశాల స్థాయిలో అతడు ఫస్ట్ సెలెక్ట్ కావాలి, తర్వాత మండల స్థాయిలో అతడు సెలెక్ట్ కావాలి, జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయినప్పుడు అతని యొక్క ఆత్మవిశ్వాసం అనేటువంటిది గవర్నమెంట్ విద్యార్థులకి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది, పెంపొందుతుంది అన్నమాట. అది ఉపయోగపడుతుంది ఇక్కడ. కరీంనగర్ జిల్లా అనగానే కొంత కవిత్వము టచ్ ఉన్న జిల్లా అని నేను పేరు విన్నాను. ఇది ఎంతవరకు కరెక్టు? మీ జిల్లాలో ఈ మ్యాథమెటిక్స్ ఈరోజు జరిగే ఎగ్జామ్స్ వల్ల మిగతా సబ్జెక్టులకి ఎట్లా ఉపయోగపడుతుందంటే ఏం చెప్తారు? వాస్తవం సార్, కరీంనగర్ జిల్లా అన్నిటికీ కూడా మూలము. స్టార్ట్ అయ్యేదే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కొంచెం ఎంతైనా ఉద్యమాల పురిటి గడ్డ అది, వాస్తవంగా చెప్తే కరీంనగర్ అనేటువంటిది. ఇది మ్యాథమెటిక్స్ అనేది అన్ని సబ్జెక్టులలో ఉండేటువంటి సార్. ఇప్పుడు సోషల్ తీసుకున్నా కూడా అందులో కూడా గ్రాఫ్ తీసుకుంటాము, టేబుల్ తీసుకుంటాము. సైన్స్లో కానీ ప్రతి సబ్జెక్టులో కూడా మ్యాథమెటిక్స్ ఇమిడి ఉంటుంది. మ్యాథమెటిక్స్ లేకుండా ఏ సబ్జెక్టు కూడా లేదు సార్. ఇది ఇందులో ఎవరైతే మంచి క్లెవర్గా ఉంటారో వాళ్ళు మిగిలిన సబ్జెక్టులో కూడా మంచి అనుభవాన్ని, మంచి నైపుణ్యాన్ని పెంపొందించుకునే ఒక మంచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది సార్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు జరిగినటువంటి కార్యక్రమానికి ఏం పేరు పెడతారు? ప్రతిభని వెలికి తీసేటువంటి మంచి వేదిక. మీ పేరేంటి? మీ పాఠశాల పేరు? నా పేరు మనోహర్ రెడ్డి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జడ్పీహెచ్ఎస్ గోరంటాల, సిరిసిల్ల జిల్లా. కానీ నేను నివాసము కరీంనగర్ జిల్లా. మీ జిల్లా నుంచి ఎంతమంది వచ్చారు? కరీంనగర్ జిల్లా నుంచి మొత్తం 12 మంది విద్యార్థులు రావడం జరిగింది. 12 తెలుగు మీడియం 3, ఇంగ్లీష్ మీడియం 3, రెసిడెన్షియల్ విభాగం నుంచి 3, ఉర్దూ మీడియం నుంచి 3. ఈరోజు జరగబోయే ఎగ్జామ్ పిల్లలకి ఏ రకంగా ఉపయోగపడుతుందని ఏం చెప్తారు? పిల్లలు ఇక్కడికి వచ్చిన విద్యార్థులు చాలా ప్రతిభావంతులని తెలుస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళు పాఠశాల స్థాయి నుంచి గెలుపొందిన వాళ్ళు మండల స్థాయికి, మండల స్థాయి నుంచి గెలుపొందిన వాళ్ళు జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి గెలుపొందిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇక్కడ ప్రతిభావంతులైన విద్యార్థులు వచ్చారు. ఇక్కడి మెరికలు తీరిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి మెరికలు తీరిన విద్యార్థులు తయారవుతున్నారు. వీరికి మంచి అవకాశం ఉంటుంది సార్. ఇక్కడికి వచ్చిన విద్యార్థులలో గత సంవత్సరం మన అనుభవ ప్రకారం చూసినప్పుడు చాలామంది విద్యార్థులు ఐఐటీలలో ఏర్పడడం జరిగింది సార్. ఈ ఎగ్జామ్ రావడం వల్ల వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెంపొంది వాళ్ళు మంచి అభివృద్ధిలో ఉన్నారు సార్. గత 11 సంవత్సరాల నుంచి కూడా నేను ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది స్టేట్ టాలెంట్ టెస్ట్కి. థ్యాంక్ యూ సార్. Miss Soumya, I am studying 10th class. I am from ZPHS Jakkapur, Narendrapet Mandal, Siddipet district. ఈ రోజు పెట్టిన తెలంగాణ మ్యాథ్స్ 4M టెస్ట్లో నాకు 60కి 58 మార్క్స్ వచ్చాయి. నేను స్టేట్ ఫస్ట్ ర్యాంకర్. ప్రైజ్ మనీ ఎంత వచ్చింది? ఓకే, అంటే వల్ల లాభాలు ఏంటి అంటే ఏం చెప్తాం? ఈ పోటీలో పాల్గొనడం వల్ల మనకి ఫ్యూచర్లో ఎంత ఇప్పుడు పోటీ ఉంటుందో, మనం ఎలా చదవాలో, ఎంత కష్టపడితే మనకి ఇలాంటి ర్యాంక్స్ వస్తాయో. నా పేరు తిరుపతి రెడ్డి, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా జరిపే జక్కపూర్లో పనిచేస్తున్నాను. మా స్టూడెంట్ సిద్దిపేట జిల్లా. మా స్టూడెంట్ ఈల సౌమ్య స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. TMF మ్యాథమెటిక్స్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన టాలెంట్ టెస్ట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. 60కి 58 మార్కులు సాధించింది. దీని వెనకాల అమ్మాయి కఠోర శ్రమ, మా స్టాఫ్ యొక్క సహకారం, మా ఇంకో మ్యాథ్స్ సార్ మల్లారెడ్డి సార్, మా అందరి టీం వర్క్గా ఈ విజయం వెనకాల ఉందని బలంగా చెప్పగలుగుతాం. ఈ విజయానికి కారణమైన మా స్టాఫ్కి, మా స్టూడెంట్కి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇలాంటి ప్రతిభా పాఠ పరీక్షలు జరిపినప్పుడు విద్యార్థులకి ప్రయోజనం చేకూరుతుంది.
సో విద్యార్థుల్లో ఉన్న వెలికి ఉన్న ప్రతిభను తీయచ్చు. ఏదో ఎక్కడో మారుమూల పల్లెలో ఉన్న అమ్మాయి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్కి వచ్చి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తీసుకోవడం వల్ల ఆమెలో ఉన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇదే విధంగా ఆమె ఉన్నత శిఖరాలు సాధించడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రతిభా పాఠ వాళ్ళు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ప్రతి సబ్జెక్టులో జరగాలని నేను నా వర్క్ నుంచి కోరుకుంటున్నాను. సో ఇలా జరిగిన ఈవెంట్కు ఒక పేరు పెట్టాలంటే ఏం పేరు పెడతారు? సో మట్టిలో మాణిక్యాన్ని వెలితీసిన ఒక గణిత ప్రతిభా ప్రవేశ పరీక్ష అని చెప్పగలుగుతాం. అందరికీ నమస్కారం. నా పేరు వంశీతేజ. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ ఇందిరానగర్ పాఠశాలలో సిద్దిపేటలో చదువుతున్నాను. నాకు ఈ స్థాయిలోకి చేరుకోవడానికి మెయిన్లీ మా మ్యాథ్స్ టీచర్ మొత్తం మ్యాథ్స్ డిపార్ట్మెంట్ మొత్తం చాలా కృషి చేసింది. ఎస్పెషల్లీ లక్ష్మారెడ్డి సార్, మంజుల మేడం, సుధాకర్ రావు సార్, ఇంకా మ్యాథ్స్ డిపార్ట్మెంట్ మొత్తం కృషి చేసింది. మొత్తం హార్డ్ వర్క్, డెడికేషన్ వల్లనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. ప్రాక్టీస్ లేకపోతే ఈ స్థాయిలో ఉండేటోళ్ళం కాదు. మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణం మెయిన్లీ ప్రాక్టీస్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇలా జరిగిన కార్యక్రమానికి ఒక పేరు పెట్టాలంటే ఏం పేరు పెడతారు? ఇలా జరిగిన కార్యక్రమాన్ని మొత్తానికి ప్రతిభ గొప్పతనం. ఈ సంవత్సరము 4 అంచెలుగా పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్షలు నిర్వహించడం జరిగినది. అయితే ఫస్ట్ పాఠశాల స్థాయి, అదేవిధంగా నవంబర్ 29న మండల స్థాయిలో నిర్వహించడం జరిగినది. మండల స్థాయిలో గెలుపొందిన వారికి డిసెంబర్ 11వ తారీఖున అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ల లోపల జిల్లా స్థాయి ప్రతిభా పరీక్ష నిర్వహించడం జరిగింది. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి గెలుపొందినటువంటి విద్యార్థులను తీసుకొని రాష్ట్ర స్థాయిలో ఈరోజు రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ టాలెంట్ టెస్ట్ ఈ నిర్వహణ మొత్తము జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని మన శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. ఈ రాష్ట్ర స్థాయి లోపల జిల్లాలో ఉన్నటువంటి 9 మంది విద్యార్థులు తెలుగు మీడియం నుంచి అన్ని గవర్నమెంటు రెసిడెన్షియల్లో ఉన్నటువంటి 3 విద్యార్థులను ఫస్ట్, సెకండ్, థర్డ్ను తీసుకుంటాము. అదేవిధంగా గవర్నమెంట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గవర్నమెంటు మరియు కేజీబీల నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రతి జిల్లా నుంచి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా రెసిడెన్షియల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా రామానుజన్ గారి బర్త్డే సందర్భంగా మ్యాథమెటిక్స్ డే కండక్ట్ చేస్తాం. అందులో భాగంగా తెలంగాణ మ్యాథ్స్ ఫోరం వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి 4 దశల్లో టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి. ఈరోజు రాష్ట్ర స్థాయిలో జరగడం జరిగింది. చాలా అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ఇటువంటి టెస్టుల వల్ల విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ నుంచి, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేకంగా ఈ మ్యాథమెటిక్స్ ఫోరం వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఎంకరేజ్ చేసిన ఉపాధ్యాయులు చాలా సంతోషం. ఒక అమ్మాయికి 60 మార్కులకు గాను 58 మార్కులు సాధించిందండి, జిల్లా పరిషత్ స్కూల్ అమ్మాయి. చాలా సంతోషం అనిపించింది. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని జరుపుకుంటూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి ఇటువంటి ఫోరమ్స్ని, మ్యాథ్స్ ఫోరం కానీ, సైన్స్ ఫోరం కానీ అటువంటి వాటిని పాఠశాల విద్యాశాఖ ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఈరోజు భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి గణిత ప్రతిభా పరీక్ష హైత్నగర్ మండలం జెడ్పీహెచ్ఎస్ హైత్నగర్ పాఠశాలలో, రంగారెడ్డి జిల్లా పాఠశాలలో రాష్ట్ర స్థాయి గణిత ప్రతిభా పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ గణిత ప్రతిభా పరీక్షకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి విద్యార్థులు 9 మంది చొప్పున మొత్తం 281 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా టీచర్సు 150 మంది టీచర్స్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగడంలో రంగారెడ్డి జిల్లా శాఖ టీఎంఎఫ్ గణిత ఫోరం ముఖ్య పాత్ర పోషించింది. అదేవిధంగా నేను స్టేట్ జనరల్ సెక్రటరీ, టీఎంఎఫ్ తెలంగాణ గణిత ఫోరం స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈ జరిగినటువంటి ఈ గణిత పోటీ పరీక్షల్లో ప్రతి సంవత్సరం మేము ఈ శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం గణిత టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తూ ఉంటాం. మొదటగా స్కూల్ స్థాయిలో నిర్వహిస్తాం. స్కూల్ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో నిర్వహించి మండల స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో ప్రతిభావంతులకు వారికి ప్రోత్సాహకాలు అందిస్తూ వారిలో గణితం భయాన్ని పొడగొట్టి గణితం అంటే వాళ్ళు ఇష్టంగా నేర్చుకునే విధంగా, కష్టం అనుకోకుండా ఇష్టంగా నేర్చుకునే విధంగా వాళ్ళను ఉత్తీర్ణులు చేస్తూ అదేవిధంగా గణితంలో వాళ్ళు ప్రతిభావంతులు కావాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గణిత టీచరు వారికి ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈసారి ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో హైత్నగర్ పాఠశాలలో నిర్వహించడం జరిగింది.
ఇది స్టేట్ లెవెల్ టాలెంట్ టెస్టు హైతనగర్ పాఠశాలలో నిర్వహించడం ఇది 3వసారి. ఇక జిల్లా స్థాయి గణిత పోటీ పరీక్షలు ప్రతిసారి ఇక్కడే నిర్వహిస్తూ ఉంటాం. మరి ఈ కార్యక్రమానికి ఆర్థికంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి శ్రీ నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు అన్ని మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఆయన సహాయ సహకారాలు ఎల్లవెల్ల మాకుంటాయని ఆశిస్తూ ఉన్నాం. ఆయన ఎప్పటికీ ఈ విద్యాభిమాని, విద్యా శ్రేయోభిలాషి, సేవారత్న పురస్కార అవార్డు గ్రహీత. ఈ పాఠశాలను కూడా దత్తత తీసుకున్నారు కాబట్టి ఆయన మాకు ఎప్పుడు ఎల్లవెల్లలా అండగా ఉంటూ విద్యార్థి శ్రేయోభిలాషి, విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే వ్యక్తి కాబట్టి ఆయన కూడా మంచి పొజిషన్లో ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గణిత ప్రతిభా పరీక్షలో మొత్తం 4 విభాగాలుగా, అంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం. ఇంగ్లీష్ మీడియంలో జెడ్పీ పాఠశాలలు, మరి కేజీబీవీలు, ఈ పాఠశాల ఒక విభాగం కిందికి, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక విభాగం కిందికి రావడం జరిగింది. ప్రతి విభాగంలో టాప్ 3 ముగ్గురు చొప్పున తీసుకోవడం జరిగింది. తెలుగు మీడియం విభాగంలో ఆ ముగ్గురిట్లలో రత్నవీర్ నిజామాబాద్ డిస్టిక్ నుంచి టాపర్గా నిలవడం జరిగింది. 51 మార్కులు అవుట్ ఆఫ్ 60 మార్క్స్. అదేవిధంగా ఎన్ చరణ్ 50 మార్క్స్ మంచిర్యాల జిల్లా నుంచి అవుట్ ఆఫ్ 60 మార్క్స్. అదేవిధంగా కె సాయిరెడ్డి ఇంగ్లీష్ మీడియం నుంచి సూర్యాపేట్ 49 అవుట్ ఆఫ్ 60 మార్క్స్. వీళ్ళు ఇంగ్లీష్ మీడియం విభాగంలో ముగ్గురు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందడం జరిగింది. అదేవిధంగా తెలుగు మీడియం నుంచి రామ్ చరణ్ 40 అవుట్ ఆఫ్ 60, ఎస్కే జాహేద్, ఈ రామ్ చరణ్ మహబూబ్నగర్ డిస్టిక్ చెందినటువంటి విద్యార్థి. అదేవిధంగా ఎస్కే జాహేద్ కామారెడ్డి డిస్టిక్ చెందిన విద్యార్థి 39 అవుట్ ఆఫ్ 60. అదేవిధంగా సుమాంజలి 3rd ప్లేస్లో జోగులాంబ గద్వాల్ డిస్టిక్ 38 అవుట్ ఆఫ్ 60. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్ నుంచి ఈ సౌమ్య సిద్దిపేట డిస్టిక్ నుంచి 58 మార్కులు అవుట్ ఆఫ్ 60. సో ఈ అమ్మాయికి టీఎంఎఫ్ రాష్ట్ర శాఖ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఉంది. అందరు మ్యాథ్స్ టీచర్స్ కూడా అమ్మాయికి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఉన్నారు. 58 మార్కులు రావడం చాలా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా పి కార్తిక్ రంగారెడ్డి డిస్టిక్ 56 అవుట్ ఆఫ్ 60. ఒక రంగారెడ్డి జిల్లా మ్యాథ్స్ టీచర్గా ఆ విద్యార్థిని అభినందిస్తూ ఉన్నాం. ఆ విద్యార్థి గైడ్ టీచర్ని కూడా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా వంశీతేజ 3rd ప్లేసు, సిద్దిపేట డిస్టిక్ 2nd ప్లేస్ ఇద్దరు, కార్తిక్, వంశీతేజ 56 అవుట్ ఆఫ్ 60. సో వీళ్ళందరికీ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉర్దూ మీడియం విభాగంలో అఫియా సుల్తానా ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి 36 అవుట్ ఆఫ్ 60, చాంద్బీ నిజామాబాద్ డిస్టిక్ నుంచి 32 అవుట్ ఆఫ్ 60, ఫాతిమా సపూరా ఫాతిమా జగిత్యాల్ డిస్టిక్ నుంచి అవుట్ ఆఫ్ 31 అవుట్ ఆఫ్ 60. సో ఇక్కడ ఇక్కడ ఎన్విఎస్ యాదవ్ జెడ్పిహెచ్ఎస్ హైతనగర్ పాఠశాల, ఈ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. వీరందరికీ ప్రైజ్ మనీగా మొదటి బహుమతిగా వచ్చినటువంటి 4గురికి 3,000 చొప్పున, రెండవ బహుమతిగా వచ్చినటువంటి 4గురికి 2,500 చొప్పున, మూడవ బహుమతి వచ్చినటువంటి 4గురికి 2,000 చొప్పున గౌరవనీయులు, విద్యా శ్రేయోభిలాషి, సేవారత్న పురస్కార గ్రహీత మాన్యులు శ్రీ నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు. సార్ అందరికీ ప్రైజ్ మనీ అందించారు. ప్రైజ్ మనీ కాకుండా ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం జరిగిన ఖర్చు అంతా సార్ భరించారు కాబట్టి సార్ను కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర గణిత ఫారం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా జరిగింది. శ్రీనివాస రామాంజన బర్త్డే సందర్భంగా ఈ చేయడం జరిగింది. శ్రీనివాస్ అన్న మరి రామకృష్ణ గారు ఈ గణిత ఫారం సహకరించి విద్యార్థులు మంచి స్థాయికి ఎదగాలని, ఇంకోటి 3 ఫైనల్లో మంచి మార్కులు రావాలని, మెయిన్ ఎగ్జామ్లో 10th క్లాస్ మంచి మార్కులు రావాలని ప్రాక్టీస్ గురించి పెట్టడం జరిగింది. 60 మార్కులు వచ్చాయి కాబట్టి ఇంకా స్థాయికి 80 మార్కులు మెయిన్ ఎగ్జామ్లో రావాలని కోరుకుంటున్నా. మీ ఇంత టాలెంట్ చేసి ఇంకా ముందు గవర్నమెంట్ స్కూల్స్కే ప్రాధాన్యత ఇచ్చి మంచి మార్కులు తీసుకొస్తారని ఆశిస్తున్నా. అందరికీ నమస్కారం.
అంటే ఇవాళ ఎవరెవరు పాల్గొన్నారు సార్? అతిథులు ఎవరైనా వచ్చారా? ఏంటి సంగతి? అతిథులు మన రఘోత్తమ్ రెడ్డి ఎమ్మెల్సీ గారు వచ్చారు. మళ్ళీ దాని తర్వాత రమేష్ కమిషనర్ ఎస్టీఆర్ డైరెక్టర్ గారు వచ్చారు. మళ్ళా మల్రెడ్డి రామరెడ్డి గారు వచ్చారు. మళ్ళా మా తెలంగాణ రంగారెడ్డి టీము తెలంగాణ మరియు స్టేట్ కమిటీ బాడీ వాళ్ళందరూ వచ్చారు. మ్యాథ్స్ టీచర్ 33 జిల్లాల నుంచి అందరు పాల్గొన్నారు. ఇప్పుడు ఉమ్మడి 10 జిల్లాలు అంటారు. అందరు ప్రతి టీచరు సహకరించి ఇప్పుడు మెయిన్ మ్యాథ్స్ టీచర్ వాళ్ళ పిల్లలతో పాటు తల్లిదండ్రులతో పాటు వీళ్ళందరూ పాల్గొన్నారు. ఒకటే కారణం ఏంటంటే మెయిన్ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. 100కి 100 రావాలని కోరుకుంటున్నాను. ఓకే రైట్ సార్. 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి కోఆర్డినేషన్ ఎలా జరిగిందని అంటే ఏం చెప్తారు సార్? కోఆర్డినేషన్ చాలా కమిట్మెంట్తో ఉంటుంది మా మ్యాథ్స్ టీచర్స్. ఎందుకంటే మేము ఎస్సీఆర్టీలోకి వెళ్ళి అక్కడ ఒక ప్రొసీడింగ్ తీయించి ఈ 11th రోజు అన్ని జిల్లాలలో నిర్వహించాలని ఎప్పుడైతే పిలుపునిచ్చినామో రాష్ట్ర శాఖ నుంచి అన్ని జిల్లాలలో ఒక 2 జిల్లాలు అక్కడ సైన్స్ ఫేర్ ఉండడం వల్ల 2 జిల్లాలలో డిసెంబర్ 11 రోజు జిల్లా స్థాయి గణిత ప్రతిభా పరీక్ష నిర్వహించలేదు. కానీ 31 జిల్లాలలో నిర్వహించడం, ఒకే ఏకకాలంలో నిర్వహించడం, వాళ్ళకు ఒకే పేపర్తో నిర్వహించడం జరిగింది. ఇది ఇంతకు ముందు కంటే ఇది కొంచెం మేము ప్రతిభ కనబర్చడం చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటేసారి 31 జిల్లాల్లో ఏకకాలంలో నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఆ రకంగా కమిట్మెంట్ మా మ్యాథ్స్ టీచర్స్ కమిట్మెంట్ తోటే ఇది జరిగిందని తెలియజేస్తున్నాం. అంటే ఇది గవర్నమెంట్ సహకారం ఎలా ఉంటుంది సార్ ఇలాంటి ప్రతిభా టెస్టులు నిర్వహించినప్పుడు? గవర్నమెంట్ సహకారం అప్రిషియేషన్ ఉంటుంది, ఆర్థికంగా సహకారం ఏముండదు. ఓవరాల్గా మాకు సపోర్ట్ ఇస్తారు, చాలా సపోర్ట్ ఉంటుంది. మాకు ఏదైనా ప్రొసీడింగ్ కావాల్సి వచ్చినప్పుడు అధికారులు ఈ గణిత పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నాం సార్ ఈ పిల్లలకు సంబంధించిందని చెప్పిన సందర్భంలో మ్యాథ్స్ టీచర్స్ మంచి కమిట్మెంట్గా చేస్తారనే ఉద్దేశంతో మేము అడిగిన వెంటనే మాకు స్పెసిలిటీ కల్పిస్తారు. ఆ రోజు ఈ టెస్టులు నిర్వహించుకోవడానికి మాకు అవకాశం కల్పిస్తారు వాళ్ళు. అంటే రాష్ట్ర స్థాయిలో ఇలాంటి పోటీలు మీ గణిత శాస్త్రంలోనే జరుగుతాయా? ఎట్లా ఏమనుకోవచ్చు? అంటే మిగతా సబ్జెక్టు ఫోరమ్స్ కూడా ఉన్నాయి. మిగతా సబ్జెక్టు ఫోరమ్స్ కూడా అన్నీ అంత యాక్టివ్గా లేవు. కొన్ని యాక్టివ్గా ఉన్నాయి. సోషల్ వాళ్ళు కూడా నిర్వహిస్తారు. ఈ మధ్యన బయోసైన్స్ వాళ్ళు కూడా నిర్వహిస్తున్నారు. మిగతా సబ్జెక్టు వాళ్ళు కూడా నిర్వహిస్తే బాగుంటుందని అధికారుల సూచన. కాకపోతే ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులలో కొంతమంది దాతలు సహాయంతో తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. ఇక్కడైతే మనకు మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్కు నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు మనకు ఎల్లవేళలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అన్ని సబ్జెక్ట్ ఫోరమ్స్ కూడా సపోర్ట్ చేస్తా అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి నక్కా శ్రీనివాస్ యాదవ్ గారికి అన్ని ఫోరమ్స్ తరఫున అందరి టీచర్స్ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎక్కడో ఆదిలాబాద్ నుంచి రావాలంటే కొంచెం ఇబ్బందులు కదా, వాళ్ళకి ఎట్లాంటి సహకారం అందుతుంది ఇక్కడ తెలంగాణ గణిత ఫోరం నుంచి? అవును, అయితే వాళ్ళు దూరం నుంచి రావాలి కాబట్టి వాళ్ళకు ఒక నైట్ అంతా జర్నీ చేస్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ముందే వాళ్ళకు మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాం అన్ని జిల్లాల వాళ్ళకు. ఎవరైతే నైట్ ఇక్కడ వస్తున్నారో మీకు అకామిడేషన్ మేము కల్పిస్తాము అని చెప్పేసి ఫార్వర్డ్ చేస్తాం. మొన్న కూడా అదేవిధంగా ఫార్వర్డ్ చేసినాం. మా రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారి నెంబర్ ఇచ్చినాం. సార్కు కాంటాక్ట్ అయ్యి రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి వాళ్ళకు మేము అకామిడేషన్ ఏర్పాటు చేస్తాం సార్. పిల్లలు వస్తారు, పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ వస్తారు, గైడ్ టీచర్స్ కూడా వస్తారు. అందరికీ ఇక్కడ వివేకానంద పాఠశాలలో అకామిడేషన్ ఏర్పాటు చేసినాం నైట్. ఓకే, ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఈవెంట్కి ఏం పేరు పెడతారు మీరు? పేరు మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్, ఇంకా దానికంటే పెద్ద పేరు ఏమి ఉండదు. చాలా సక్సెస్ అయిందని చెప్పాలి. సక్సెస్లో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది, అందులో మీ పాత్ర కూడా ఉంది. మీరు కూడా సక్సెస్గా ఫుల్గా అంతా కవర్ చేశారు. ఒక క్రమశిక్షణతోటి మా మ్యాథ్స్ టీచర్స్ ఒక కమిట్మెంట్ తోటి టైం అంటే టైంకు తీసుకురావడం, టైం అంటే టైం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా రావడం, మనం ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం విద్యార్థుల కోసం అని చెప్పేసి అందరూ సపోర్ట్ చేయడం. కాబట్టి ఒక గ్రేట్ సక్సెస్ మ్యాథ్స్ టీచర్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రేట్ సక్సెస్ చేశారని కూడా చెప్పచ్చు. నేను కాశమల్ల శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ, టీఎంఎఫ్ రంగారెడ్డి జిల్లా శాఖ. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ముందుగా శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీగా మరియు మా జిల్లా టీం అధ్యక్షులు యాదగిరెడ్డి గారు, తర్వాత జిల్లా టీం అందరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏదైతే గణిత ఫోరం రాష్ట్ర స్థాయిలో నిర్వహించినటువంటి ప్రతిభా పరీక్ష ఉందో, జిల్లాల 4 మూలల నుంచి విచ్చేసినటువంటి ప్రతి విద్యార్థికి ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయడానికి మా శాయశక్తుల రంగారెడ్డి డిస్టిక్ మా పైన పెట్టినటువంటి రాష్ట్ర కమిటీ మా పైన పెట్టినటువంటి రంగారెడ్డి డిస్టిక్ కమిటీ అంతా కష్టపడి అందరూ గత 3 రోజులుగా అందరూ టైం కేటాయిస్తూ
కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో ప్రతి ఒక్కరు కూడా చక్కగా పాత్ర నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన వారికి ఇక్కడ అకామిడేషన్ వివేకానంద యాజమాన్యానికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన వారికి ఒకరోజు నైట్ ముందే విచ్చేసి ఇక్కడ అకామిడేషన్ ఉండడానికి వాళ్ళు షెల్టర్ ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవే కార్యక్రమాలు కాకుండా ఇంకా మన పాఠశాలలో నక్కా వెంకటమ్మ యాదవ్, నక్కా యాదగిరి స్వామి యాదవ్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ మన నక్కా సీనన్న గారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతూ ఉంది. సీనన్న సహకారం ఎప్పటికీ మరవలేనిది. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారో అటువంటి విద్యార్థులకు ఎనీ టైం మీరు మనం పిలిచిందే ఆలస్యం అన్నట్టుగా స్పందించే వ్యక్తి మన నక్కా సీనన్న గారు. ఆ నక్కా సీనన్న గారి ఆయుర ఆరోగ్యాలు ఎప్పుడు ఎల్లవేళలా భగవంతుడు మనకి ఇంకా శక్తిని, అంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి సీనన్నకి ఇంకా శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.